ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం తొరగుంటపాలెంలోని సాయి తిరుమల మిర్చి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. శీతల గిడ్డంగిలో మంటలు చెలరేగడంతో మిర్చి బస్తాలు దగ్ధమయ్యాయి. ఘాటైన వాసనలు ఆ ప్రాంతమంతా వ్యాపించడంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు అదుపు చేస్తున్నారు. శీతల గిడ్డంగి కింద బ్లాక్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రమాదంపై ఆరా తీశారు. గిడ్డంగిలో 40,000 మిర్చి బస్తాలు ఉన్నట్టు సమాచారం. వాటి విలువ సుమారు 12 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. శీతల గిడ్డంగి సమీప ప్రాంతాలు జగ్గయ్యపేట, షేర్ మహమ్మద్పేటలో పొగ భారీగా వ్యాపించడంతో ప్రజలు కళ్ల మంటలు, దగ్గుతో అల్లాడిపోతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లింగస్వామిని అడిగి తెలుసుకుందాం. లింగస్వామి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? ఈ రోజు అర్ధరాత్రి సమయంలో మిర్చి కోల్డ్ స్టోరేజ్ వద్ద షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఆ ప్రాంతం అంతా పొగలు చిమ్మటంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఘాటైన వాసనలు వచ్చి నిద్రలేసి కోల్డ్ స్టోరేజ్ వద్దకు చూశారు. అప్పుడు ప్రమాదం జరిగిందని గుర్తించారు. నిర్వాహకులు వాళ్ళంతా వెంటనే అగ్నిమాపక శకటాలకి ఫోన్ చేసి పిలిపించడంతో నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలకు చెందినటువంటి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఘటనా స్థలానికి చేరుకొని అధికారులు పిలిపించి సమీక్ష నిర్వహించి అప్రమత్తంగా మంటలను ఆర్పే ప్రయత్నాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అక్కడికి వచ్చినటువంటి స్థానికులు ఆ ప్రాంతాన్ని చూసి బేతావహం చెందారు. మిర్చి కోల్డ్ స్టోరేజ్ లో ప్రస్తుతం 40,000 మిర్చి బస్తాలు నిల్వ చేసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. వాటి విలువ 12 కోట్లకు పైచులకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అర్ధరాత్రి జరిగినటువంటి ప్రమాదంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఈ ఘాటైన వాసనలతో వ్యాపించడంతో ఆ ప్రాంతం అంతా నిద్ర లేకుండా ప్రజలు రోడ్ల మీదే పడిగాపులు కాశారు. ప్రస్తుతం ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో విజయవాడ నుంచి కూడా 2 అదనంగా అగ్నిమాపక శకటాలను పిలిపించి ఈ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రైతులు తమ విలువైన మిర్చిని ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని నిల్వ చేసుకున్న మిర్చి కాలిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం ఆదుకోవాలని, తమకు నష్టపరిహారం చెల్లించే విధంగా తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం మంటలను ఆర్పేందుకు 4 అగ్నిమాపక శకటాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. మరికొద్ది గంటల్లో కొంత భాగం వరకు మంటలను అదుపు చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది అక్కడ ఉన్న ప్రస్తుత సంగతి. ధన్యవాదాలు లింగస్వామి.